హలో, ఈరోజు మరి మనం ప్రెజెంట్ సింపుల్ టెన్స్ గురించి నేర్చుకుందాం. ప్రెజెంట్ సింపుల్ టెన్స్ అన్నది ఏంటంటే ఇప్పుడు మనం ఏమైతే పని చేస్తాం దాని తెలియజేస్తుంది. దీని యొక్క డెఫినేషన్ ఇంగ్లీష్లో ఎలా చెప్తామంటే ఇట్ షోస్ అన్ యాక్షన్ ఆర్ టాస్క్ నౌ అని చెప్తాం. దీనికి సంబంధించిన స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్, అంటే దీనికి ఎస్ కానీ లేదా ఎస్ కానీ, అంటే సబ్జెక్ట్ సింగులర్ అయితే ఎస్ లేదా ఎస్ వస్తుంది, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వెర్బ్ ఫామ్ బేస్ వెర్బ్ అనేది వస్తుంది ప్లస్ సబ్జెక్ట్. దీనికి ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మనం చూద్దాం. వి సింగ్ సాంగ్స్, ఐ కంప్లీట్ మై వర్క్, యూ ఫిల్ బ్లాంక్స్ ఇన్ ద టెక్స్ట్, దే ప్లే గేమ్స్, హీ రీడ్స్ ఏ స్టోరీ, షీ టేక్స్ మై టెక్స్ట్ బుక్, ఇట్ మేక్స్ నాయిస్. ఇందులో వీటన్నిటిలో కూడా సబ్జెక్ట్ ఫస్ట్ ఉందన్నమాట. ఉదాహరణకి వి సింగ్ ఏ సాంగ్ అనేటువంటి మన వాక్యం తీసుకుంటే వి అనేది సబ్జెక్టు, సింగ్ అనేది వెర్బ్, సాంగ్స్ అనేది ఆబ్జెక్ట్. ఇందులో మనం తెలుసుకోవాల్సిన ముఖ్య ఒక నోట్ ఏమిటంటే సబ్జెక్ట్స్ ముఖ్యంగా ఐ, వి, దే, అదేవిధంగా ప్లూరల్స్ ఏ వచ్చినా ఇవి ఈ వెర్బ్స్ అన్నీ ఎస్ ఫార్మ్స్ లేకుండా బేస్ వెర్బ్ తీసుకుని వస్తాయి. కానీ హీ, షీ, ఇట్ ఇవన్నీ ఏమిటంటే ఈ వెర్బ్స్ సింగులర్స్ కాబట్టి వెర్బ్కి ఎస్ ఫామ్ లేదా ఈఎస్ ఫామ్ చేర్చుకుని వస్తాయి. ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్ములా మనం తెలుసుకుంటే ఎక్కువ సెంటెన్సెస్ రాయగలుగుతాము. ఇప్పుడు మరి మనం ప్రెజెంట్ సింపుల్ టెన్స్లో క్వశ్చన్స్, అంటే మెయిన్ ఎస్ఆర్ఓ టైప్ క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ చేయొచ్చు అనేది చూద్దాం. దీనికి ఒక స్ట్రక్చర్ ఏంటంటే డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్, అంటే బేస్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. ఎగ్జాంపుల్స్ ఏంటంటే డూ యూ లైక్ స్వీట్స్, do we fill blanks, do I play a chess match, do they win the match. ఇప్పుడు డస్ అనేటువంటి దాంతో క్వశ్చన్స్ ఎలా రాయొచ్చు. డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్, అంటే ఇది బేస్ ఫామ్ అనమాట, ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్. డస్ he sing songs, does he play tuition fee, does రాజు win the match. ఇట్లా ఈ విధంగా ఈ డూ కానీ లేదా డస్ కానీ వీటిని ఎక్కువగా స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా విరివిగా ఉపయోగిస్తారు. వీటి గురించి మనం తరువాతి భాగాల్లో వివరంగా నేర్చుకుందాం.